హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 141. వెంటనే దీపక్కి బాలాజీ మీద అనుమానం వచ్చింది. దీపక్ బాలాజీకి ఫోన్ చేశాడు. ఆ సమయంలో బాలాజీ ఫుల్గా మందు తాగి ఉండడంతో, ఒరే దీపక్, నేను దాన్ని ఏమీ చెయ్యలేదురా. దాని అందమైన నాజూకైన ఆ తెల్లని శరీరాన్ని, అందమైన తన శరీర భాగాలను నా ఫోన్లో బంధించాను అంతేనురా. అయినా దీపక్, మనం కోరుకున్న అమ్మాయిలను బలవంతం చేస్తే మనకు మజా రాదురా. ఇప్పుడు ఈ ఫోటోలను తనకి చూపిస్తూ ప్రతిరోజు తనతో స్వర్గసుఖాలను అనుభవిస్తానురా అని అంటాడు బాలాజీ. కానీ నందన్, దీపక్ చేసిన మరో తప్పు ఏంటంటే ఈ విషయాలు ఏవి సౌమ్యకు చెప్పకుండా దాచిపెట్టాడు అని అంటాడు మున్న. అలా తెల్లారింది. కాస్త సహజ నార్మల్గా ఉండడం చూసిన సౌమ్య, అసలు ఏం జరిగిందక్కా అని సహజను అడిగింది. రూమ్లోకి దీపక్ వచ్చి సౌమ్య సహజల ముందు నిలబడ్డాడు. సహజ సహజ వైపు చూస్తూ, ఏం జరిగింది, నాకేమైంది, మనం ఎందుకు ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాము అనే రివర్స్లో సౌమ్యనే ప్రశ్నలు వేసింది సహజ. సహజ మాటలకు సౌమ్య దీపక్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అక్క, నిన్న ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పక్క అని అడుగుతుంది సౌమ్య. సహజ తన తలను పట్టుకొని, సౌమ్య, నాకు తల తిరుగుతున్నట్లు ఉంది, మత్తుగా ఉంది, ఏమైంది నాకు అని అడిగింది. అక్క, నెమ్మదిగా ఆలోచించు, నిన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా అని అడిగింది సౌమ్య. సహజ నెమ్మదిగా సౌమ్య వైపు చూసి తన తలను నిలువుగా ఊపుతూ, నువ్వు వద్దన్నా నేను ఆ ఆఫీస్కి వెళ్ళాను, సారీ అని అమాయకంగా చెప్పింది సహజ. అదంతా కాదక్క, అక్కడ ఆ ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పు అని కోపం కలిగిన బాధతో అడుగుతుంది సౌమ్య. సౌమ్య మొహంలో కోపాన్ని చూసిన సహజ కంగారు పడిపోతూ, సౌమ్య, నేను ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళలేదు, నాకు తోడుగా సౌజన్యం కూడా తీసుకుని వెళ్ళాను అని అంటుంది సహజ. అక్క ప్లీజ్, ఆ ఆఫీస్లో నువ్వు ఎవరిని కలిశావు, అక్కడ ఏం జరిగిందో అది చెప్పవే అని గట్టిగా అడిగింది సౌమ్య. సహజ అలానే సౌమ్య వైపు భయంగా చూస్తూ, నేను సౌజన్య ఇద్దరము ఆ ఆఫీస్కి వెళ్ళామా, మమ్మల్ని ఒక రూమ్లో కూర్చోమని చెప్పారు, నేను సౌజన్య ఇద్దరము ఆ రూమ్లో కూర్చున్నాము, సౌజన్యకు ఏదో అర్జెంట్ పని రావడంతో నన్ను నా ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకుని జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళమని చెప్పి తాను అక్కడి నుండి వెళ్ళిపోయింది సౌమ్య అని అంటుంది సహజ. సౌమ్య తన తలను పట్టుకొని, నిన్ను ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు అక్క అని అంటుంది. దీపక్ ముందుకు వచ్చి, అది కాదు సహజ, నిన్న రాత్రి ఆ గదిలో నువ్వు మాకు స్పృహ లేకుండా బెడ్ మీద కనిపించావు. నిన్ను బెడ్ మీద అలా చూసేసరికి నేను సౌమ్య ఎంత భయపడ్డామో తెలుసా. ఇంతకీ నిన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, నిన్ను అక్కడికి పిలిచిన వ్యక్తి ఎవరు, అతడు నిన్ను కలిశాడా అని అడుగుతోంది సౌమ్య. సౌమ్య అడిగే దానికి సమాధానం చెప్పు సహజ అని అడిగాడు దీపక్. దీపక్ మాటలకు సహజ ఆశ్చర్యపోతూ, ఏంటి, నిన్నంతా నేను అక్కడే ఉన్నానా అని సహజ సౌమ్య వైపు చూసి, సౌమ్య నాకేమైంది అని ఏడుస్తూ, నేను సౌజన్య ఇద్దరం నిన్న ఆ ఆఫీస్కి వెళ్ళామా, ఆఫీస్ బయట వాచ్మెన్, ఆఫీస్ లోపల ఒక లేడీ రిసెప్షనిస్ట్, అటు పక్కనే ఒక మగ వ్యక్తి ఉన్నారు, ఆ ఇద్దరు మాత్రమే వర్క్ చేస్తూ అక్కడ నాకు కనిపించారు. ఆ కంపెనీ ఎండి మీటింగ్లో ఉన్నారని, ఆ మీటింగ్ అయిపోగానే మీ ఇంటర్వ్యూ ఉంటుందని అక్కడ ఉన్న లేడీ రిసెప్షనిస్ట్ మాతో చెప్పి మమ్మల్ని రూమ్లో కూర్చోమని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందక్క అని ఆత్రంగా అడిగింది సౌమ్య. సహజ ఏం చెప్తుందా అని దీపక్ కూడా టెన్షన్గా సహజ వైపే చూస్తున్నాడు. సౌజన్య వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసేపు అక్కడే ఆ రూమ్లోనే కూర్చొని ఉన్నాను. ఆ లేడీ రిసెప్షనిస్ట్ నా దగ్గరికి వచ్చి, మీటింగ్ ఇంకొక అరగంట జరుగుతుందండి, ఆ లోపు మీరు ఈ జ్యూస్ తాగండి అని నా చేతికి ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ లేడీ రిసెప్షనిస్ట్. నాకు బాగా దాహంగా ఉండేసరికి ఆ జ్యూస్ తాగాను. 10 నిమిషాల కల్లా నాకు బాగా నిద్ర వచ్చింది. అక్కడే కూర్చున్న చోటే అలా పడుకున్నాను, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సౌమ్య అని ఏడుస్తూ, నిన్న రాత్రి ఇదిగో ఈ బెడ్ మీదనే నేను కళ్ళు తెరిచాను. చుట్టూ చూసి భయపడి గట్టిగా అరిచాను. నువ్వు కనిపించగానే నా మనసు కాస్త స్థిమితపడింది. అలానే మత్తుగా ఉండడం వల్ల పడుకొని నిద్రపోయాను అని అంటూ సౌమ్య వైపు చూసి, నాకేం జరిగింది సౌమ్య అని ఏడుస్తూ తడబాటుతో అడుగుతుంది సహజ.
వాడెవడో మా అక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇదంతా కావాలనే చేస్తున్నాడని సౌమ్యకు అర్థమైంది. వెంటనే సౌమ్య పైకి లేచి, దీపక్ పక్కనే కదా ఆ ఆఫీస్ ఉండేది, వెళ్దాం పదా. ఆ ఆఫీస్ ఎండి ఎవడో, ఎందుకు ఇలా మా అక్క జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడో వాడిని అడిగి తెలుసుకుంటాను అని 2 అడుగులు ముందుకు వేసింది సౌమ్య. దీపక్ భయపడి, అమ్మో ఇప్పుడు ఆ బాలాజీనే ఇదంతా చేస్తున్నాడని, 2 నెలల నుంచి ఆ బాలాజీ సహజను కలుస్తూ సహజతో మాట్లాడుతూ ఇదంతా నాకు తెలిసే జరుగుతోందని సౌమ్యకు తెలిస్తే చాలా ప్రమాదం అని దీపక్ సౌమ్యతో, తప్పు చేసిన వాడు ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు అనుకుంటున్నావా సౌమ్య? వాడు ఎప్పుడో పరారై ఉంటాడు. అయినా మనం అక్కడికి వెళ్ళినా ఆ ఆఫీస్ ఎవరిదో వాడెవడో మనం తెలుసుకోవాలన్నా తెలుసుకోలేము. ఎందుకంటే ఇప్పుడే కదా తెల్లవారింది. ఇప్పుడు టైం 6:30. ఈ టైంలో అక్కడ ఆ వాచ్మెన్ తప్ప ఎవ్వరూ ఉండరు. ఆ వాచ్మెన్ ఉట్టి పనికిమాలిన వెధవ అని, వాడికి ఏమీ తెలియదు అని మనకి నిన్న రాత్రే అర్థమైంది కదా. ఇప్పుడు వెళ్ళి ఆ వాచ్మెన్ని అడిగినా ప్రయోజనం లేదు కదా సౌమ్య. ముందు మనము ఈ హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదైనా కాస్త తిందాము. ఆ తర్వాత ఆ ఆఫీస్ ఎవరిదో వాడు ఎవడో నేను కనుక్కుంటానుగా అని అంటాడు దీపక్. దీపక్ చెప్పింది కూడా నిజమే అనుకుని సహజ వైపు చూసి, అక్క నేను హాస్పిటల్ బిల్లును కట్టి వస్తాను, మనం మన రూమ్కి వెళ్ళిపోదాం అని తన ఫోన్ వైపు చూసుకుంటుంది సౌమ్య. తన ఫోన్లో ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వెంటనే సౌమ్య సహజతో, అక్క నీ ఫోన్ ఏది అని సహజను అడిగింది. నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది సౌమ్య అని చెప్పింది సహజ. సౌమ్య సహజ హ్యాండ్ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న సహజ ఫోన్ని బయటకు తీసి చూసింది. ప్రైవేట్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్, అదే నెంబర్ నుండి వాట్సాప్లో కొన్ని ఫొటోస్, మెసేజెస్ ఫోన్కి వచ్చి ఆ డిస్ప్లేలో కనిపించాయి. సౌమ్య ఆ నెంబర్ వైపు చూసి, ఈ నెంబర్ ఎవరిది అని అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఫోటోల వైపు చూసి సౌమ్య మనసు ఒక్కసారిగా మొద్దు పారిపోతుంది. ఏం జరుగుతోందో అర్థం కాక తన బుద్ధి స్తంభించిపోయింది. సౌమ్యను గమనించిన దీపక్, ఏమైంది సౌమ్య అని సౌమ్య భుజం మీద తన చేతిని వేయగానే వెంటనే ఆ షాక్ నుండి తేరుకున్న సౌమ్య పైకి లేచి, దీపక్ నేను ఇప్పుడే వస్తాను అని కాస్త పక్కకు వెళ్ళి ఆ ఫోటోల వైపు చూస్తూ ఆ ఫోటోల కింద మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ను చదువుతోంది సౌమ్య. ఈ ఫోటోలు బయట పబ్లిక్ చూడకూడదు అనుకుంటే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయి అని ఉంటుంది. వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తుంది సౌమ్య. 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ వ్యక్తి, హాయ్ సౌమ్య అని అంటాడు. నేనే ఫోన్ చేస్తానని వీడికి ఎలా తెలిసింది, ఇంతకీ వీడు ఎవడు అని ఆలోచిస్తూ మౌనంగా ఉంటుంది సౌమ్య. అటువైపు ఫోన్లో ఉన్న వ్యక్తి గట్టిగా నవ్వుతూ, మీ అక్క ఫోటోలు భలే వచ్చాయి కదా, మీ అక్క నడుము, ఆ స్థలాలు, ఆ ఆడతనం చూస్తుంటే మతిపోతోంది సౌమ్య. మీ అక్కను ఎందుకలా వదిలేశానా అని నాకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు తెలుసా అని నవ్వుతూ అంటాడు ఆ వ్యక్తి. సౌమ్య కోపంగా, ఎవడ్రా నువ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అయినా నువ్వు ఒక ఆడదానికేగా పుట్టావు, నీకు అమ్మ చెల్లి ఉండి ఉంటారు కదా, వాళ్ళను కూడా ఇలానే ఫోటోలు తీసి వాళ్ళ అందాన్ని వర్ణిస్తూ బయట పబ్లిక్కి చూపించు, అప్పుడు గట్టిగా నవ్వుకోరా ఆడంగి వెధవ అని సౌమ్య గట్టిగా అరిచింది. ఆ వ్యక్తి గట్టిగా నవ్వుతూ, నాకు అమ్మ చెల్లి అయితే ఉన్నారు కానీ నీలాంటి అందమైన భార్య మాత్రం నా పక్కన లేదు, ఏం చేయమంటావు, పోనీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఆ వ్యక్తి. ఛీ, నీలాంటి పనికిమాలిన విధవలను వీధిలో తిరిగే కుక్క కూడా పెళ్లి చేసుకోదురా, అయినా నీలాంటి నీచులతో నాకు మాటలు అనవసరం, ఎందుకు మా అక్క జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు, నీకేం కావాలి అని సూటిగా అడిగింది సౌమ్య. అబ్బా, నీలాగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం సౌమ్య, మాటలతో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చావు, ఐ లైక్ ఇట్. సరే, నువ్వు డైరెక్ట్గా పాయింట్కి వచ్చినప్పుడు నేను నాకు కావాల్సింది చెప్తే పోలా అని అంటూ, మీ అక్క అందమైన ఈ ఫోటోలు బయట జనాలు చూడకూడదు అనుకుంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి, నువ్వు నా మాట విని నేను రమ్మన్న చోటుకి నువ్వు ఒక్కదానివే రావాలి, అలా వస్తానంటే చెప్పు, ఈ ఫోటోలను నేను జాగ్రత్తగా నా ఫోన్లోనే భద్రపరుచుకుంటాను అని అంటాడు ఆ వ్యక్తి. ఒరే కుక్క, నువ్వు ఎవరిని రా బెదిరిస్తున్నావు, నేను మా అక్కలాగే నీ మాటలు నమ్మి మోసపోతాననుకుంటున్నావేమో, నీ ఈ బెదిరింపులకు భయపడేది కాదు ఈ సౌమ్య, నీకు చేతనైంది నువ్వు చేసుకోపోరా అని కాల్ని కట్ చేసింది సౌమ్య. వెంటనే సౌమ్య నాకు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసిన నేను, హలో సౌమ్య, ఇంత పొద్దున్నే కాల్ చేశావు, ఎనీ అర్జెంట్ అని అడిగాను.
సార్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు సార్ అని కంగారుగా అడిగింది సౌమ్య. నేను ఢిల్లీలో ఉన్నాను సౌమ్య. ఎనీ అర్జెంట్ అని మళ్ళీ అడిగాను. మీరు వైజాగ్కి ఎప్పుడు వస్తారు సార్ అని అడిగిందే కానీ విషయం ఏంటో నాకు చెప్పలేదు. రేపు ఈవినింగ్ కల్లా నేను వైజాగ్లో ఉంటాను సౌమ్య అని చెప్పాను. సార్, మీరు వైజాగ్కి రాగానే మమ్మల్ని కలుస్తారా అని అడిగింది. తప్పకుండా కలుస్తాను సౌమ్య అని చెప్పగానే వెంటనే నా కాల్ని కట్ చేసింది సౌమ్య. మున్న తన తలను పట్టుకుని నందన్ వైపు చూస్తూ, అప్పటికి సౌమ్యని నేను ఏం జరిగింది అని 1కి 4 సార్లు అడిగానురా. కానీ సౌమ్య నాకు అక్కడ జరిగిన విషయాలు ఏవీ చెప్పలేదు. ఒక్క మాట కనుక సౌమ్య అప్పుడు నాకు చెప్పి ఉంటే వెంటనే నేను నా మీటింగ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకుని వైజాగ్కి బయలుదేరేవాడిని. కానీ అలా జరగలేదు. ఇక ఆ రోజు జరిగిన విషయం నందన్కి చెప్పడం మొదలుపెట్టాడు మున్న. సౌమ్య తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఏం మాట్లాడాడో మొత్తం దీపక్తో చెప్పింది. ఆ మాట వినగానే దీపక్ కోపంతో రగిలిపోతూ, ఆ వెధవకి నువ్వు కావాలా? సౌమ్య, నువ్వు భయపడకు, నీ వెనకాల నేనున్నాను, నీకు మీ అక్కకు ఏమీ కానివ్వను సౌమ్య అని అంటూ దీపక్ సౌమ్యతో, ఇప్పుడు మీరు మీ రూమ్లో ఉండడం అంత సేఫ్ కాదు సౌమ్య. ఈ రోజుకి మీ ఇద్దరు హోటల్లో ఉండండి అని సౌమ్యను సహజను ఒక హోటల్లో ఉంచాడు దీపక్. దీపక్ బాలాజీని కలవాలని బాలాజీకి ఫోన్ ట్రై చేశాడు. దీపక్ ఫోన్కి రెస్పాండ్ అవ్వడం లేదు బాలాజీ. దీపక్ ఏదో ఒకటి చేసి సహజను సౌమ్యను ఇందులో నుండి బయటపడేయాలని అనుకున్నాడు. తన హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్ అయిన ధీరజ్ని బబ్లుని సహాయం అడగాలని అనుకున్నాడు దీపక్. ఎందుకంటే ధీరజ్ వాళ్ళ అన్నయ్య వైజాగ్లోనే ఫేమస్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు, రీసెంట్గానే రాజకీయాల్లోకి వచ్చాడని వాళ్ళ అన్నయ్య ఖచ్చితంగా బాలాజీని పట్టుకుంటాడన్న నమ్మకంతో ఇందులో ధీరజ్ హెల్ప్ తీసుకోవాలనుకున్నాడు దీపక్. మున్నా చెప్పేది వింటున్న నందన్ ఆలోచిస్తూ, నేను ధీరజ్ వాళ్ళ అన్నయ్య ఆ చక్రధర్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి వాడి రాజకీయ భవిష్యత్కి చెక్ పెట్టాను కదా అని ఆలోచిస్తూ మళ్ళీ మున్నా చెప్పేది వింటున్నాడు నందన్. అప్పుడే దీపక్ సౌమ్య సహజలను ఉంచిన హోటల్పై పోలీస్ రైడ్ జరుగుతుంది. సౌమ్య సహజలను బ్రోకల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు పోలీసులు. దీపక్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ధీరజ్ వాళ్ళ అన్నయ్య సహాయంతో సౌమ్య సహజలను బయటకు తీసుకొని వచ్చాడు దీపక్ అని మున్నా చెప్పగానే, ఆ వెధవ చక్రధర్ నేను అనుకున్నంత పనికిమాలిన వెధవైతే కాదన్నమాట అని తన మనసులో అనుకుంటాడు నందన్. ఇక సౌమ్య సహజ ఇద్దరు తమ మొహాలను ఎవరికీ చూపించుకోలేక హాస్టల్ రూమ్కి వెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరికి అవమానమే జరిగింది. తమ చుట్టూ ఉన్న వాళ్ళే తమను సూటిపూటి మాటలతో ఆ ఇద్దరిని చంపుకు తిన్నారు. హాస్టల్ వార్డెన్ అయితే క్యారెక్టర్ లేని వాళ్ళు హాస్టల్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ సౌమ్య సహజల వస్తువులన్నింటినీ బయటకు విసిరేసి ఆ ఇద్దరిని హాస్టల్ నుండి బయటకు నెట్టేశారు. దీపక్ తనతో రమ్మని సౌమ్య సహజలను ఎంతగా బ్రతిమిలాడినా సౌమ్య ఒప్పుకోలేదు. ఆ రాత్రికి ఆ ఇద్దరు రైల్వే స్టేషన్లోనే తలదాచుకున్నారు. ఆ ఇద్దరికి తోడుగా దీపక్ కూడా రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది. ఆ రోజు కాలేజీలో సౌమ్య దీపక్ ఇద్దరికి ల్యాబ్ ఎగ్జామ్ ఉంది అని తెలియడంతో సహజను రైల్వే స్టేషన్లోనే విశ్రాంతి గదిలోనే జాగ్రత్తగా ఉండమని, సాయంత్రం మనం మన ఊరికి వెళ్ళిపోదామని చెప్పి, ఎవరు ఏం చెప్పినా ఎవరి మాటలను నమ్మొద్దు అక్క అని మరీ సహజకు చెప్పింది సౌమ్య. దీపక్ తన జూనియర్స్ ఇద్దరిని సహజకు తోడుగా ఉంచాడు. సౌమ్య సహజతో, నీకేం భయం లేదక్కా, నేను ఎగ్జామ్ అయిపోగానే త్వరగా ఇక్కడికి వచ్చేస్తానని చెప్పి సౌమ్య దీపక్ ఇద్దరు కాలేజీకి వెళ్ళారు. సౌమ్య తన ఎగ్జామ్ని త్వరగా కంప్లీట్ చేసుకుని కాలేజీ నుండి బయటకు వచ్చేసింది. సౌమ్యని చూసిన దీపక్ తన ఎగ్జామ్ని మధ్యలోనే వదిలేసి సౌమ్య వెనకే కాలేజ్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ కాలేజీ బయట దీపక్ అరేంజ్ చేసిన ఇద్దరు జూనియర్స్ దీపక్ కోసమే ఎదురు చూస్తూ అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళ వైపు చూసిన సౌమ్య, మా అక్క ఏది అని కంగారుగా ఆ ఇద్దరిని అడుగుతుంది. అదే సీనియర్, ఆ విషయమే చెప్పాలని మేము ఇక్కడ మీకోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాము. మేమిద్దరం కాఫీ తాగుదామని అలా బయటకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ విశ్రాంతి గదిలో చూసేసరికి అక్క కనిపించలేదు. వెంటనే ఆ స్టేషన్ మొత్తం గాలించాము. ఎక్కడా ఆ అక్క మాకు కనిపించలేదు చెప్పారు ఆ ఇద్దరు. సౌమ్య తన తలని పట్టుకొని అటు పక్కనే కూర్చుంటుంది. అప్పుడే సౌమ్య ఫోన్కి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఈసారి ఆ కాల్ని దీపక్ లిఫ్ట్ చేశాడు. దీపక్ ఆవేశంగా, ఒరేయ్, నువ్వు నా చేతికి దొరకాలా? అక్కడికక్కడే నిన్ను చంపి భూస్థాపితం చేస్తానురా అని కోపంగా అంటాడు దీపక్. ఒరే దీపక్,
నీకు సహజ కావాలి అంటే నువ్వు సౌమ్యను తీసుకొని నేను చెప్పిన చోటికి రారా, అప్పుడు నువ్వు నన్ను చంపుతావో, నేను చెప్పింది విని నాతో చేతులు కలుపుతావో ఇక నీ ఇష్టం అని అంటాడు బాలాజీ. సరే ఎక్కడికి రావాలో చెప్పు అని దీపక్ అడగగానే బాలాజీ అడ్రస్ దీపక్కి చెప్పాడు. దీపక్ తనతో ధీరజ్ని బబ్లుని ఇద్దరిని రమ్మని అడిగాడు. వాళ్ళిద్దరూ మేము రాము అని నిరాకరించగా నువ్వు వెళ్ళొద్దురా అని దీపక్ని ఆపే ప్రయత్నం చేస్తారు ధీరజ్ బబ్లు ఇద్దరు. ఆ ఇద్దరి మాట వినకుండా దీపక్ సౌమ్యను తీసుకొని బాలాజీ చెప్పిన చోటికి వెళ్ళాడు. దీపక్ సౌమ్య ఇద్దరు బాలాజీ చెప్పిన చోటికి చేరుకుంటారు. అది కొండ ప్రాంతం, చుట్టూ అడవి. ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉంది. సహజం తీసుకుని బాలాజీ తన మొహానికి ముసుగు కూడా లేకుండా దీపక్ సౌమ్యల ముందుకు వచ్చి నిలబడతాడు. దీపక్ బాలాజీతో మాట్లాడబోగా నువ్వు ఆగు దీపక్ అని సౌమ్య ఒక అడుగు ముందుకు వేసి బాలాజీ వైపు చూస్తూ నువ్వేనా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది అని సూటిగా బాలాజీని అడిగింది. వాడు కాదు నేను అని బాలాజీ వెనక నుండి ముసుగు వేసుకున్న మరో వ్యక్తి వచ్చి బాలాజీ పక్కన నిలబడి బాలాజీ వైపు చూసి ఒరేయ్ నీ మొహానికి నువ్వు ముసుగు వేసుకోలేదురా అని చెప్పగానే బాలాజీ తడబడుతూ తన మొహానికి ముసుగు వేసుకుంటాడు. అలానే మూడో వ్యక్తి కూడా ఓ ముసుగు వేసుకొని బాలాజీకి మరో పక్కకు వచ్చి నిలబడతాడు. దీపక్ బాలాజీ వైపు చూసి వీళ్ళిద్దరూ ఎవరు అని కోపంగా అడుగుతాడు. వాళ్ళిద్దరు ఎవరో నీకు అనవసరం, సౌమ్యను నా దగ్గరికి పంపించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని నవ్వుతూ అంటాడు బాలాజీ. సౌమ్య చిన్నగా నవ్వుతూ నీకు కావాల్సింది నేను, మా అక్కను ఎరగా వేసి నన్ను పట్టుకోవాలని చూస్తున్నావు. నీ ప్లాన్ నాకు అర్థమైందిలే. ఇప్పుడు నేను నీ కళ్ళ ముందే ఉన్నానుగా, ఇక మా అక్కతో ఆ ఫోటోలతో నీకేం పని? మా అక్కను ఆ ఫోటోలు ఉన్న ఆ మెమొరీ కార్డును మా అక్క చేతిలో పెట్టి మా అక్కను దీపక్కి అప్పగించు అని అంటుంది సౌమ్య. బాలాజీ గట్టిగా నవ్వుతూ నేను నీ కంటికి పిచ్చోడ్లా కనపడుతున్నానా? నాకు నువ్వు కావాలి ఇది కావాలి అని తన చేతిలో బందీగా ఉన్న సహజ వైపు చూస్తూ నాకు మీ ఇద్దరూ కావాలి అని నవ్వుతూ అంటాడు బాలాజీ. సౌమ్య అలానే బాలాజీకి ఎదురుగా నిలబడి అలా కుదరదు, మాలో ఎవరో ఒకరు మాత్రమే మా అక్కను వదిలేసే, లేదంటే మా అక్కను నీ దగ్గరే ఉంచుకో, నేను మాత్రం నీకు దక్కను అని తన చేతిలో ఒక ట్యాబ్లెట్ని బాలాజీకి చూపిస్తూ ఈ ట్యాబ్లెట్ మింగితే వితిన్ సెకండ్స్లో నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అని అంటుంది సౌమ్య. సౌమ్య మాటలకు బాలాజీతో పాటు బాలాజీ పక్కన ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు, సౌమ్య పక్కన ఉన్న దీపక్ అందరూ ఆశ్చర్యంగా సౌమ్య వైపు చూశారు. ఏంటి నీకు నా మాట మీద నమ్మకం లేదా? ఏంటి నా మాటలు ఉట్టి మాటలు అనుకుంటున్నావా? నాతో మాట్లాడుతున్నప్పుడే నాలో ఎంత ధైర్యం ఉందో నువ్వు ఒక అంచనాకి వచ్చి ఉండాలే. నేను చావుకు భయపడను, నీలాంటి చెత్త వెధవలకు అసలు భయపడను అని ఈ ట్యాబ్లెట్ని వేసుకుంటే నా ప్రాణాలు పోవడానికి 2 నిమిషాలు కూడా సమయం పట్టదు, వెంటనే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అంటూ ఆ ట్యాబ్లెట్ని మింగబోయింది సౌమ్య. బాలాజీ పక్కనే ఉన్న మరో ముసుగు మనిషి వద్దు వద్దు, నువ్వు ఆ ట్యాబ్లెట్ని మింగొద్దు, నువ్వు నాకు కావాలి. ఒరే చెత్త విధవా, ఆ సహజను వదిలిపెట్టరా అని గట్టిగా అరుస్తూ ఇదిగో మీ అక్క ఫోటోలు ఉన్న ఫోను, ఆ ఫోటోలు ఉన్న మెమొరీ కార్డ్ అన్నీ సహజ చేతికి ఇచ్చి సహజను సౌమ్య వైపుకు పంపించాడు ఆ ముసుగు వ్యక్తి. వెంటనే సహజ ఒక్క పరుగులో సౌమ్య దీపక్లను చేరుకోగానే వెంటనే సౌమ్య ఆ ఫోన్ను ఆ మెమొరీ కార్డును కాల్ చేసింది. ఆ కాలుతున్న మంటల్లో తన కాలేజీ ల్యాబ్ నుంచి తెచ్చుకున్న అమోనియం క్లోరైడ్ పొడిని ఆ మంటల్లో వేసింది సౌమ్య. ఒక్క నిమిషంలోనే ఆ మంటల్లో నుంచి దట్టమైన నల్లటి పొగలు చుట్టూ దట్టంగా కమ్ముకున్నాయి. తమ చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకునేసరికి ఆ ముసుగు వేసుకున్న ముగ్గురికి అక్కడ ఏం జరుగుతోందో ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా ఇదే ఛాన్స్ అనుకుని సౌమ్య సహజ చేతిని పట్టుకుని వచ్చిన దారే వెనక్కి పరుగు తీసింది. సౌమ్య సహజల వెనకే దీపక్ కూడా వెనక్కి పరుగు తీశాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.